యాక్షన్. అన్న నాకేదో పని ఉంటే ఇప్పి అన్న. పనా నీకా? అవునా? నీకు అడుగుతాడ్రా పని? నాతో పాటు చదువుకున్నావు, అవునా? నేను రాసి పేపర్లు చూసి కాపీ కొట్టావు, అవునా? అయినా బి పాస్ కాలా. ఏం పీకినికా? కాదురా, వేసుకునేదేమో మంచి బట్టలు, చేసేదేమో అడుక్కునే పని. అదే బట్టలు చింపి సెంటర్లోకి వెళ్ళినా కొంచెం డబ్బులు అన్నీ వేస్తారు కదరా. అమ్మా ఏం హౌలకి వెళ్ళకున్నావా నువ్వు? అన్న ప్లీజ్ ఏ నీకు ఇచ్చే డబ్బులతో నేను ఈఎంఐ కట్టుకుంటే పడి కారు కొనుక్కునేమంటారా బాబు? వచ్చా అన్న ప్లీజ్ అన్న, ఇంట్లో నుంచి లోటేసి ఇలా ఇలా మాత్రం బాగానే అడుగుతావు ప్లీజ్ అన్నా అని. చూసి అన్న ప్లీజ్ అన్న. మీరు చంపేస్తున్నాడు. జాబ్ పడుతున్నాం కూడా ట్రై చేద్దాం సార్. మా వాళ్ళు ఉన్నారు కాబట్టి. హలో సార్. హలో చెప్పమ్మా రోషన్. అది బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా సార్. అవును, జాబ్ మా వాడికి ఒకటి జాబ్ కావాలి సార్. ఆల్రెడీ ముగ్గురిని పంపించావు కదా. అవును సార్, నేనే సార్. ఇంకోటి రెడీగా ఉన్నాడా? అవును సార్, మా వాడే సార్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సార్. నిన్న పంపించిన ఆ ముగ్గురిని తీసి పడేశారు అబ్బా రాత్రి. ఓకే సార్. ఇప్పుడు నాకు తెలిసి నీ ముందున్నోడు కూడా చదువు సంధ్య లేని బేవర్సే అనుకుంటా. అది మీకే తెలుసు సార్. అలా ఉంటుంది మీ టాలెంట్. సార్. నువ్వు చేయాల్సింది ఏంటంటే సార్. ఆడిని మూతిప్పలు రాలగొట్టి బయటికి వెళ్ళగొట్టేసి ఓకే సార్. నువ్వు ఫోన్ పెట్టేసి నీ ఓకే పని సార్. చూసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. కంగ్రాట్స్ రా, అన్న జాబ్ వచ్చింది. అన్న నువ్వు దేవుడు అన్న. దేంట్లో అనుకున్నావు? దీంట్లో అన్న ఎయిర్టెల్లో. ఎట్లా అన్న? ఆ, ఇందులో ఏం పని చేయాలన్నా? ఏం లేదురా, సెల్ టవర్ ఉంటుంది కదా, సెల్ టవర్. అవునన్నా. దానిపైకి కూర్చుని ఆ. వచ్చే కంపెనీ సిగ్నల్స్ అలా ఆపుకుంటూ కూర్చోవాలి. అన్న లేకపోతే నీకు జాబ్ ఏంటో చదువుకోయి.